అంగరంగ వైభవంగా విశాఖ సంస్కృత జానపద సమ్మేళనం ఒక ఉత్సవ రూపంలో అంగరంగ వైభవంగా సంస్కృతాభిమానులందరూ జరుపుకున్నారు. విశాఖ జిల్లాలోని సంస్కృత భాషాభిమానులు 300 మందికి పైగా విశాలాక్షి నగర్లోని బీవీకే కళాశాలలో ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సంస్కృత విజ్ఞాన ప్రదర్శన, వస్తు ప్రదర్శన, పుస్తక ప్రదర్శన, యోగ విద్యా ప్రదర్శన, సంస్కృత వస్త్ర ప్రదర్శన, రసాయనాలు లేని ఆయుర్వేద వనమూలికల నుండి తీసిన అద్దిన రంగులతో చేసిన చేనేత వస్త్రాలు, గ్రీష్మ ఋతువులో ఉపయోగపడే శీతల ఔషధాలతో తయారు చేసిన ఆహార ద్రవ్య ప్రదర్శన మొదలైన విజ్ఞాన ప్రదర్శనలు అందరూ తిలకించారు. సంస్కృత భాషలో చక్కటి హాస్యనాటికలు, నృత్యాలు, గీతాలతో అద్భుతమైన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శింపబడ్డాయి. రోజంతా సంస్కృత భారతి కార్యకర్తలు, అభిమానులు ఉత్సవ వాతావరణంలో అంగరంగ వైభవంగా జానపద సమ్మేళనం జరుపుకున్నారు. కార్యక్రమం గురించి చెప్పండి. నమస్కారం. సంస్కృత భారతి అనే సంస్థ మన దేశంలో 40 సంవత్సరాలుగా సంస్కృత భాషని ప్రచార చేయడం కోసం ప్రయత్నం చేస్తోంది. అంటే మాట్లాడే భాష, జనభాష సంస్కృతం కావాలి అనేది ఉద్దేశం, సంస్కృత భారతి సంస్థ యొక్క ఉద్దేశం. సంస్కృతం మాట్లాడడం అన్నది చాలా సులువు. యాక్చువల్గా మనం అనుకుంటే మనం తెలుగు భాషలో ఎంత బాగా మాట్లాడగలుగుతున్నామో అంత మధురంగాను సంస్కృత భాషను మాట్లాడచ్చు. అలాగే మన దేశం యొక్క చరిత్రలు కానీ సంస్కృతి యొక్క విషయాలు కానీ తెలియాలంటే రామాయణ భారతాది పుస్తకాలన్నీ కూడా సంస్కృత భాషలో ఉన్నాయి మనకి. అంచేత మనం సంస్కృతాన్ని నేర్చుకోగలిగితే చాలా దగ్గరగా మనం ఆ భాషతోటి అనుబంధం వస్తుంది. మన సంస్కృతి యొక్క విషయాలు బాగా తెలుస్తాయి. మన దేశము, మన సంస్కృతి, ఈ విషయాలన్నీ అందరికీ అవగతం అవుతుంది అనే ఉద్దేశంతో జనబాహుళ్యంలోకి సంస్కృత భాష ప్రచారం చేయాలని సంస్కృత భారతి విస్తృతంగా ప్రయత్నం చేస్తోంది. దీనికి రకరకాలుగా కార్యక్రమాలు నిర్వహిస్తోంది సంస్కృత భారతి. ఆ విధంగా మొట్టమొదటిగా 10 రోజుల్లో సంస్కృతం మాట్లాడడం నేర్పించడం. ముందుగా నా పేరు అని మనం అంటాం, సంస్కృతంలో మమ నామః శివకుమారః అలా చెప్తాం. ఇలాంటి విషయాలని చాలా సులువుగా మనం నేర్పడం 10 రోజుల్లో శిబిరం పెట్టి ఎవరైతే ఒక చోట వాళ్ళందరినీ ఒక చోటకి రప్పించి ఆ విధంగా మనం నేర్పుతున్నాం. ఆ తర్వాత చిన్నపిల్లలకి బాల సంస్కార కేంద్రాలను పెట్టి దాంట్లో కూడా ఈ సంస్కారము, సంస్కృతము నేర్పుతున్నాం. అదేవిధంగా చిన్నపిల్లలకి ప్రత్యేకించి విద్యాలయాల్లో, చిన్న స్కూళ్ళల్లోనూ చదువుకునే వాళ్ళకి సరళ సంస్కృతము అనే భాష కోసం దానికి వేరే విధంగా ఒక సిలబస్ తయారు చేసి సులువుగా వాళ్ళకు కూడా పరీక్షలు నిర్వహిస్తూ వాళ్ళకి సర్టిఫికెట్ కూడా ఇస్తున్నాం మనం. ఆ విధంగా సంస్కృతం మీద అభిలాష పెంచుకోవడం. సంస్కృత భాష ఇవాళ కంప్యూటర్కి చాలా ఉత్తమంగా ఉంటుంది అని విదేశాల్లో చెప్తున్నారు మనకి. అది చాలా నిజం కూడా. సంస్కృతం జర్మనీ లాంటి దేశాల్లో సంస్కృతం చాలా విస్తృతంగా ఉంది. ఇవాళ మన దేశంలో కూడా 7 గ్రామాల్లో సంస్కృతము పూర్తిగా గ్రామవాసులందరూ మాట్లాడుతున్నారు. ఆ ఊళ్ళల్లో సంస్కృతం పూర్తిగా అందరూ సామాన్య జనం నుంచి చదువుకున్న వాళ్ళ వరకు సంస్కృతంలోనే మాట్లాడుకుంటున్నారు. అంటే ఈ విధంగా చేయడం వల్ల సంస్కృతం ఆ విధంగా సంస్కృతాన్ని ఇంకా విస్తృతంగా ప్రచారం చేయడానికి పరీక్షలు నిర్వహిస్తున్నాము, సర్టిఫికెట్ ఇస్తాము అని చెప్పడానికి మన విశాఖపట్నం జిల్లాలో ఉండే అందరినీ ఒక చోటకి పిలిచి సంస్కృత అభిమానులు, సంస్కృతం నేర్చుకునేవారు, కొత్తవారు, పాతవారు అందరికీ కలిసి ఒక సమ్మేళనం ఇక్కడ ఇవాళ నిర్వహిస్తున్నాం మనం. ఆ సమ్మేళనానికి సుమారు 300 పైగా జనం ఇవాళ వచ్చారు. మహిళలు, పిల్లలు, పెద్దలు అందరూ కూడాను. ఇది ఇక్కడ విశాఖపట్నంలో జరుగుతోంది. ఇది ఈ వాళ్ళు జరిగినటువంటి కార్యక్రమం యొక్క విశేషం. ఇస్ దేర్ ఎనీ ఏజ్ లిమిట్ ఇన్ దిస్ పార్టిసిపేషన్? ఏజ్ లిమిట్ అనేది ఏమీ లేదండి. అంటే చదువుకోవడం మేము గ్రహించగలము అనే వయసు నుంచి సుమారుగా 10-12 సంవత్సరాల నుంచి కూడా పిల్లలకు నేర్పచ్చు. అలాగే మేము ఇక్కడ ఎగ్జిబిషన్ కూడా కండక్ట్ చేస్తున్నాం. ఆ ఎగ్జిబిషన్లో సంస్కృతంలో ఎలాగ మన చరిత్రలో సంస్కృతం ఎలా ఉంటుంది, సైన్స్లో సంస్కృతం ఎలా ఉంది, యోగాలో సంస్కృతం ఎలా ఉంది, మన ఇంట్లో వాడే వస్తువులకి సంస్కృతంలో ఎలా చెప్పచ్చు అనేది ఎగ్జిబిషన్ కూడా నిర్వహిస్తున్నాం. ఆ ఎగ్జిబిషన్ కూడా మనం ఇక్కడ కండక్ట్ చేస్తున్నాం. ఇది ఒకరోజే నిర్వహిస్తున్నాం మనం ఇవాళ. ఈ సమ్మేళనం ఎగ్జిబిషన్ కూడా ఒకరోజే ఉంటుంది. ఇదంతా పూర్తిగా ఉచితంగానే నిర్వహిస్తున్నాం. అందరికీ కూడా వచ్చిన వారందరికీ ఇక్కడ అన్ని ఏర్పాట్లు ఇక్కడే చేసాం. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు జరుగుతుంది, సాయంత్రం ముగిస్తుంది ఇదంతా. Vai,
హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.